अगमे विगतालक्ष्यो महत्युष्टभि जानन्तो समरे यौनभ्रातो क्रोधमुच्यतो ततो रामो धनुष्यञ्चाविहोतुमिच्छता अन्यो दृष्टतो वीरायुः देवा यस्वनी एतस्तुभ्योश्च ब्राह्मण सुखीं संरक्षणं हेनवानदिनेन चेदं वसुन्धरालोक जय कर्कटो पामा कामेन्द्राभिना कारुण्यी मया वाचा राघवानुनिर्मिता सुग्रीवास्मृतास्ताता क्रोधादिने यक्षिणा कारणमेन वानिभ्यामानोत्तमा दुष्टजाति माहेहं शत्रुर्विक्षणम् ईश्वरं घोरान्तर्यचेतुमिष्मा दूराघातो न चित्राग्रकृतो मया वैपीरं विस्मन्येन्यक्षणा मामया वादनं चैवाभ्यस्यं कवीश्वरा दन्तावयो वनो नामा भाग्यं प्रभुः
कविकवीनां पवनश्रवस्तमं ज्येष्ठराज ब्रह्मणां ब्रह्मणस्पदान श्रवणोदकस्य स्वाहा द्वागणपतिगो हवामहे कविकवीनां पवनश्रवस्तमं ज्येष्ठराज ब्रह्मणां ब्रह्मणस्पदा आनश्रहे कविकवीनां पवनश्रवस्तमं ज्येष्ठराज ब्रह्मणां ब्रह्मणस्पदान श्रवणोदकस्य स्वाहा द्वागणपतिगो हवामहे कविकवीनां पवनश्रवस्तमं ज्येष्ठराज ब्रह्मणां ब्रह्मणस्पदा गणपतिगुम्भवामहे कविकवीनां पवनश्रवस्तमं ज्येष्ठराज ब्रह्मणां ब्रह्मणस्पदान श्रवणोदकस्य स्वाहा ज्येष्ठराज ब्रह्मणां ब्रह्मणस्पदान श्रवणोदकस्य स्वाहा చేస్తున్నాము అనే ఉద్దేశంతో ఆ యొక్క హోమాన్ని మనం చేసుకోవాలి. కాబట్టి ఆ స్వాహాకారానికి ఆ త్యాగం మనం చెప్పాలి అందరూ కూడా. కాబట్టి అందరూ కూడా భక్తి శ్రద్ధతో ఆ హోమాన్ని ఆచరణ చేసుకోండి. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం స్వాహా. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం नादयन्तो स्वर्गणां देवी शक्तिपरिमिताः अवादयन्त पदान् खड्गादिविश्च सततो निजगानमासुरान् पातयामासु जैवान्यान् घण्टास्वन विमोहितान् आवश्ययुक्त समय मासकत श्री गोविचेतन स्वाहा बाष्पसमृद्ध कंठस्थो बाले जात स्वरस्वने स्वाहा తువాలు వేసి తువాల మీద బియ్యం పోయండి. బియ్యాన్ని స్ప్రెడ్ చేయండి చతురస్రంగా. 8 మూలలకు 8 వక్కలు పెట్టండి.
మధ్యలో ఒక వంక పెట్టండి. సోమవారం సందర్భంగా ఈరోజు విద్యార్థి చాలా మంది కూర్చున్నారు. ప్రతి ఒక్కరు సేవా భావంతో అన్న వితరణ కాడ పాఠశాల కానీ కొందరు మన హాల్లో కూడా కొందరు ఉండండి దయచేసి. కొద్ది కొద్దిగా నీళ్లు పోసి చేతిలో గౌరమ్మని చేయాలి. ఆ గౌరమ్మను పుడకలో కానీ తమలపాకులో కానీ బియ్యంలో కానీ పెట్టి ఆ మిగిలిన పసుపును పుస్తెళ్ళలో పెట్టుకోవాలి. ఇంకా ఏమైనా తడిపితే చెంపలకు రాసుకోవాలి, కానీ చెయ్యి కూడా కడగాదు. చోకలు మొదలై ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ అదొక పద్ధతి అయిపోయింది కదా. ఆ యొక్క విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి మీరు కలుగుతుంది. అందుకని గట్టిగా ఉంది వేడుకొండాల వెంకటరమణ గోవింద మహాదేవ నమో పార్వతీ పదలే. ఇక్కడ హరహర మహాదేవ అంటే లక్ష్యం పెడతలేరు, యములాడ రాజనేది. మంచిగా వినండి. హరహర మహాదేవ నమో పార్వతీ పదలే శంభో శంకర అమ్మవారికి దండం పెట్టుకోండి. అక్కడే నారాయణ మూర్తికి ఒకసారి మీరు గంగాధర సరసిగా వందే ముకుంద ప్రియా సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ లక్ష్మీ సరస్వతి జగదీశ్వరీం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధనే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే సర్వాధినీయతే శరణో గృధ్రాణ పుష్పనిర్మణాయ చరమ చందాయ చపతయ చరమ ఉగ్రాయ భీమాయ చరమో వధాయ కిశోరే వధాయ చరమో. ఒక్కసారి నీళ్ళు వెళ్ళి చేతుల్లో ఇచ్చి దండం పెట్టుకుంది. అభిషేకాన్ని శుద్ధ ఆత్మనీయం సమర్పయామి. దేవుని గిట్ట పాలతో కడిగి ఉంటే నీళ్ళతో కడిగి తుడి చెప్పి విష్ణుమూర్తిని మంచిగా కడిగి విగ్రహం తెచ్చిన వాళ్ళు ఫోటో కడిగే పర్లేదు, ఆల్రెడీ అలంకారం చేశారు కనుక అవసరం లేదు. విగ్రహం తెచ్చిన వాళ్ళు కడిగి పంచామృతాలకు అభిషేకం చేస్తే దాన్ని తర్వాత కష్టం మీద పాలు కొట్టే వెళ్ళి ఉంటే ఒకసారి కొద్దిగా అక్కడ పక్కన కుడిచి అట్లానే అక్షింతలు వెళ్ళింది. వాళ్ళు తెచ్చుకున్నారు, నేను తెచ్చుకోలేదు. దేవులోనే మాత్రం పూజలు వాడకూడదు, అన్నీ ఉన్నాయి. తర్వాత పక్కకి పూజ కోసం వచ్చి మనం వెంట పుణ్యం రాదు. వాళ్ళని అడిగి నేను కొనుక్కోవాలి. అంతేగాని వాళ్ళ దాంట్లో మనం పూజ చేసుకుంటే ఆ పుణ్యం వాళ్ళకే పోతుంది తప్ప మనకు రాదు. ఇచ్చే శక్తి ఉండాలి, కానీ అనుకోని శక్తి నాకు విద్యార్థులు చెప్పి దండం పెట్టుకోవాలి. అందుకే ఉన్న దాంట్లో మనం దండం పెట్టుకొని పూజ చేయాలి తప్ప లేదు అనుకోకుండా మీరందరూ కూడా ఆ భక్తితో చేసిన వస్త్రాన్ని జాగ్రత్త ముక్కలు తెచ్చుకున్న వాళ్ళు గుర్తండి. కార్యక్రమంలో 650 మంది వేద బ్రాహ్మణులు ఇక్కడ మనకు యజ్ఞం చేయడం జరుగుతుంది. అందరి మందితోని మంత్రాలతోని యొక్క చుట్టూ వాతావరణం చేంజ్ అవుతుంది కనుక అటువంటి వాతావరణంలో మనం శక్తివంతులు కాకుండా 5,000 ఇట్లా ఇచ్చుకున్నాం, కానీ ఆ పుణ్య ఫలం అనేది మనకు కూడా తప్పుతుంది. మీరు ఆ పూజలో వేయవచ్చు, ఈ యజ్ఞంలో మీరు కూడా పాల్పంచుకోవాలి. అందరికీ పుణ్యం కావాలి, అందరూ బాగుండాలి. ఇదంతా లోక కళ్యాణం కోసం మాత్రమే చేస్తున్నారు గురించి. లోడ భాగస్వాములై తన రూపాయల వస్తు రూపాయన విరాళంగా డొనేషన్ ఇవ్వండి. భార్య శక్తితో ఇంత అద్భుతంగా ఏర్పాటు చేయడం జరిగింది కనుక ఏకాదశిలో యజ్ఞంలో అన్నప్రసాద వితరణ ఉండదు. ఆ రోజు ఉప్మాలు పండ్లు తినాలి. అందుకే ఉప్మా కూడా కరెక్ట్ కాదు, కానీ ఉప్మా చెప్పిస్తాం. ఎందుకంటే అందరూ అన్నం ఆకలిస్తుంది. అన్నం తింటే పురుగులు తింటే సమానం. దీంతో
ఏకాదశి నాడు అన్నం తింటే పురుగులు తినేదంటే సమానం. అలాగే భర్తలు విడిచిపెట్టి అక్కడ మహత్వం వస్తుంది. అప్పుడు వాళ్ళకి దూరంగా ఉంటే వాళ్ళ సేవ చేయాలి. దూరంగా ఉంటే వాళ్ళ సేవ చేయాలి. ఎక్కడ ఎప్పుడే జరుగుతుంది. ఇంట్లో ఎవరైనా నా దగ్గరికి వచ్చి స్వామీజీ ఆయన తాగడం అనిపించాలి అనేదానికన్నా ఆ నామ సంకీర్తన మీరు చేయండి. హరే రామ హరే కృష్ణ. కొందరు చేస్తున్నా వస్తుంది అంటే విధి బలీయంగా ఉందని కాదు, మీ కర్మ బలీయంగా ఉందని లెక్క. అప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే ఈ మత్తులో స్నానం చేసేవాడిని ఈ మత్తులో స్నానం చేసేటట్టు దించాలి. ఆ మత్తులో స్నానం చేస్తే తన చిక్కిపోవడమే కాకుండా కొంత ఇబ్బందులు ఎవరైనా వస్తే వాటి మీద ఆధారపడే వాళ్ళు కూడా నష్టపడే అవకాశం ఉంటుంది. అవునా? కానీ ఇంతకన్నా ప్రమాదకరం కలిగిన ఉంది జూదం, అభ్యంగమ. ఇవన్నీ కూడా మనకి సెల్ వచ్చి ఉపయోగం అంతా అరిష్టం కూడా అంటారు. ఉపయోగం 30%, అరిష్టం 70%. అరిష్టం 70%. ఏకాదశి మాఘమాసం యజ్ఞం చేస్తుండగా సత్యనారాయణ వ్రతం చేసుకున్నారు. ఇంతమంది ఉన్నారు, విన్నారు. Hare